కళ్ళలోనే బంగారు కలలే దాగున్నది అందాలు చిందే ఆ కళ్ళలోనే బంగారు కలలే దాగున్నది ఓ అందాలు చిందే ఆ కళ్ళలోనే బంగారు కలలే దాగున్నది చిరుగాలిలాగా సెలయేరులాగా చెలరేగే తీయని పరువం ఏమన్నది చిరుగాలిలాగా సెలయేరులాగా చెలరేగే తీయని పరువం ఏమన్నది జడలో మల్లెలు పలికే నా ఎదలో తేనెలు చిలికే నీ జడలో మల్లెలు పలికే నా ఎదలో తేనెలు చిలికే ఆరే నేడే నేడే రానున్నది ఓ అందాలు చిందే ఆ కళ్ళలోనే బంగారు కలలే దాగున్నవి చిందే ఆ కళ్ళలోనే బంగారు కలలే దాగున్నది
వెండితెర నవల సిద్ధంగా ఉంది 60 నయా పైసలు. అక్టోబర్ 62 వెండితెర. అక్టోబర్ 62. వాసవి వారి సెట్లో జగ్గయ్య, పివి పద్మిని, చదలవాడ సూర్యకాంతం, రమణారెడ్డి, తెలుసుకుని ఎస్ రామకృష్ణరావు. పీటల మీద పెళ్ళి. మనాపురం అప్పారం. విష్ణుమాయ. ఎన్ఎన్ ఆచార్య. నండూరు నమ్మళ్ళారు ఆచార్య. నండూరు ఆచార్య అన్నమాట ఈయన. ఇరుగుపూడిలో కృష్ణకుమారి రామారావు. ఇరుగుపొరుగులో కృష్ణకుమారి రామారావు. సిరి సంపదలు పద్మశ్రీ వారి. వెళ్దాం రెడీ వెళ్దాం. డాక్టర్ చక్రవర్తి. ఇది మార్చారు చక్రభ్రమణం నవల. బాలకృష్ణ రాజనారాయణ. ఎస్వి రంగారావు. వచ్చిన ఎస్వి రంగారావు కథలు కూడా రాసేవారు ఈయన. ముందు వేమగోడ భీమకవి. మదన కామరాజు. మంచిగాడు. నేను కూడా అడ్వర్టైజ్మెంట్ సోను విజయ్ ఇంకో షాప్ కట్టేస్తున్నాడు. సుశీల జానక బాబా పదములు చూడు పదములు చూడు సాయి
పల్లకి విష్ణుమాయ కరుణామయుని పూల పల్లకి అతి ఆత్మైతారే ఆనందపద సంచారి. సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. అలవాట్లేదు గట్టిగా అలా చేస్తారు మళ్ళీ. సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. ఎవరు డిసెంబర్ 60 నేను పుట్టలేదు అన్నమాట. రుణానుబంధం అందమైన పాలకోవా. ఎలపర్రు ఎడ్లపాటి విశ్వనాథ్ చౌదరి 50 పైసలు. సంవత్సరానికి 6 రూపాయలు. ఏమెవరో చూడు. జయభేరి. హలో రాజేశ్వరమ్మ రాంగ్ నెంబర్ అని. జంగారెడ్డి కూడా ఉంటుంది. ఇటు మేళాలు తాళాలు ఇటు మేళాలు కరుగును ఆషాఢాలు కరుగును ఆషాఢాలు. కరుణామయుని పూల పల్లకి ఆత్మవికారిణి ఆనంద. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. కదిలిన పల్లకి
పరమశివునిరా బాబా వేసిన చిందు వేసిన చిందు కరుణామయునికు ప్రతి శుభదాయిని ఆత్మవిదారిణి ఆనంద ప్రదర్శన సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే సాయి హరే హరే సాయి రామ హరే జయ సాయి సాయి హరే హరే కరుణామయుని పూల పల్లకి అతి శుభదారిణి హరిధారిణి ఆనంద సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి
ఇప్పుడు పిలుస్తోంది ఎవరు మేరీ. ఏమది ఐదైందా నువ్వు చెరగట్టుకో.
గుడ్ ఈవినింగ్. ఇవాళ వస్తానా? రాలేదే? ఓకే. నేనేమో నన్ను పొద్దున్న కుదరలేదు, నేను వెళ్తానన్నా వెళ్ళడం కుదరలేదు. సరే సాయంత్రం వెళ్ళాను. సాయంత్రం ఏమో మాస్టర్ కూడా బయటికి వెళ్ళిపోయారు. సరే మళ్ళీ వెనక్కి వచ్చాను. ఫోన్ చేస్తే ఎప్పుడు ఫోన్ చేసి వెళ్తాను, ఒకసారి మర్చిపోతున్నాను. అంటే మొన్న పొద్దున్న వెళ్ళినప్పుడు రేపు పొద్దున్న సాయంత్రం ఉంటుందని చెప్పారు. అలా అనుకుని సరే ఉంటుందేమో అని వెళ్ళాను అనమాట. సరే వాళ్ళు వస్తున్నారు అంటే మళ్ళీ పాతవే వాయించారు పిల్లలతో పాటు. వాళ్ళకి వస్తాను అదే బొడ్డు రీతి ఇవన్నీ అంటే అక్కడ గుళ్ళో వాయించారు. నేను చెప్పేశాను, నేను అంత దూరం రాలేనండి, ఈయన వస్తేనే లోపలికి రాగలను, లేకపోతే నేను ఒకదాన్ని రాలేనని చెప్పేశాను. కొంతమంది మామూలుగా అదే అన్నారు, నువ్వు ఒకదాన్ని రాలేవు కదా అలాగేనా అన్నారు. అదే చూడు నువ్వు తీసుకొస్తే కనుక రా అని చెప్పారు. అది నేను అదైతే వస్తానండి మీ కచేరీకి, దేవాంచరు కాబట్టి బస్సు మీద దిగిపోవచ్చు అక్కడ డైరెక్ట్ రోడ్డు మీద అని చెప్పేసారు. దీన్ని మాత్రం అదే అంటే 9 అవుతుంది మనం వచ్చేటప్పుడు. 9:30 అవుతుంది. 9:30 అవుతుంది. అలాగే టిఫిన్లో పెడతారు కదా, అవన్నీ తినేసి వచ్చేటప్పుడు 9:30 అవుతుంది. రాములు వెళ్ళేటప్పటికి నేను 11 దాటిపోయింది. ఫోన్ చేశాను, సార్ లేట్ అయిపోయింది పూజ అది, ఇవాళ శుక్రవారం కదా, కొంచెం రవ్వ కేసు చేసి దండం నైవేద్యం పెట్టుకుని అమ్మవారికి దండం పెట్టుకుని 11 అయిపోయింది. అంత లేదన్నా 11:30కి వెళ్ళాను. 12:30 దాకా చెప్పారు. ఇంకా 11 వాయించారు అంతే. పాతవన్నీ పెద్దవాళ్ళు అడిగారు వచ్చేస్తుంది ఆవిడ రోజు 2 పూట్ల వెళ్తుంది ప్రాక్టీస్ చేస్తుంది. మీకు దినమణి వంశ అయిందా? ఇంటికి గుర్తయిందా? చెప్పారా? చెప్తానన్నారని తిరిగాం కానీ పండుగలు అయిపోవాలి. పండుగలు అయితేనే కానీ ఏం చెప్పరాట. ఇంకేం చెప్తారు? అదే రేపు కూడా పని అయితే వెళ్తాను, లేకపోతే ఆగిపోయి ఈరోజు దుర్గాష్టమి నాడు పాడిస్తానంటారు ఆ రోజు వెళ్ళాలి. అది మూల నక్షత్రం నాడేమో డాక్టర్ గారేమో హేమగిరితని అవి నేను వాయిస్తానంటే ఆ డాక్టర్ గారు వాయిస్తారు, ఆవిడ చేత వాయిస్తారు. అదే మూల నక్షత్రం అంటే మనం అందరం అక్కడ ఇస్తాం కదా కళ్యాణి. అది అందుకని ఏదో నేను అడిగితే ఆవిడేమో హేమగిరితని వాయించేస్తుంది, సంగీత సామ్రాజ్యం ఆవిడ వాయించేస్తుంది, ఏమో నన్నుగల తల్లి ఒకటే వాయించమని చెప్పారు. మర్చిపోయారు. అదే నన్నుగన్న తల్లి కూడా పిల్లలు వాయించేస్తారు సుధామయ్య. ఇంకా మనకేముంది, ఏదో స్వామి చెప్పినాడు ఏంటన్నా గరుడు గమ్మన అవి దేవుడివి అదే బ్రహ్మోత్సవాలు కాబట్టి వెంకటస్వామి వాయించవచ్చు అన్నారు. అంటే సరే నేను నాగస్వరాలు విన్నా కదా, గరుడ గమన ఉంది కదా మనకి, అదొకటి దేవాది దేవ ఒకటి
ఒకటి ఏదో వాయించమన్నారంతే. నేను ఎవరు వాయించడం ఎత్తుక్కుని వాయించాను. అదే ఎందుకంటే ఎటు వెళ్ళినా ఓకే మనసు బాధపడ్డా చెయ్యి వెళ్ళిపోతుంది. వెళ్తుందిలేండి, కానీ ఇక సాధన ఉండాలి కొంచెం. పాలన చేస్తే అదొకటి. అంటే వీళ్ళందరూ ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళందరూ రెడీ అయిపోతారు ఆ టైంకి వచ్చేస్తారు. అప్పటికి ఆయన పిల్లలు ఓ మాట పంచజెండా ఉంటే కానీ అక్కడ అప్పుడు మనం అందరం ఎవరో కనపడం. చెకోర పక్షి చూసినట్టు అదే సరే మమ్మల్ని ఆయన గంట సాయంత్రం అయితే నాతో వాయించండి అన్నారా. ఆయనే వాయిస్తారు, మేమే వేడమే చేయి పెడతాము. అసలు అది కానీ పాడొచ్చులండి, పాటలు ఉన్నట్టు కదా, పాడొచ్చు. మీకు పాట వచ్చింది కదా. ఎక్కడ అక్కడ పాటలు అక్కడ కాదు, ఇక్కడ పాడతాం. వల్లభ గణపతిలో వల్లభ గణపతి పెడతాం, పాడతాం. చెప్పారు పాడమని. అదే అదే కానీ లిస్ట్ ఇచ్చారుగా వల్లభ గణపతికి 12 అన్నీ పెట్టింది, ఫోటో పెట్టింది, నేను వెళ్ళబెట్టాను. అందులో పెద్దగా అన్ని ఇవే కదా, 6 చెప్పు అన్నీ గణేశ పంచరత్నం. ఇది వచ్చా వచ్చింది. రేడియోలో భక్తి రంజన్లో వింటూ ఉంటాం. అయినా యూట్యూబ్లో కొట్టేయండి, వచ్చేస్తుంది. అక్కర్లేదు, నాకు శైలజ పెట్టింది వచ్చు కదా. వాళ్ళతో శరణంలో అది ఎలాగో మనం పాడేది వందనాలు. ఆధ్యాత్మ రామాయణం, అదే నామరామాయణం పాడించారు. శేష తల్ప సుఖ నిద్రితరాం. అవును, అది ఉంది నా దగ్గర. శివపదం ఒకటి ఉంది. శివపదమా? అదే అయింది, షణ్ముఖ అయింది, షణ్ముఖ శర్మ గారి నమ శివాయ నమ శివాయ ఉంది కదా అది. అవును, అది ఉంది. అది కాక ఇంకోటి ఏంటి, అది శివపదం అంటే ఇంకోటి ఏంటి, నామరామాయణం. అది వేరే, అది అది ఇదేనా ఏంటిది? అదే శేషతల్ప సుఖ రామ్ రామ రామ జయ రాజారాణి. అది ఉందే పేపర్ మనకి. ఏమో వాళ్ళ దగ్గర ఉంది, పిల్లల దగ్గర, నా దగ్గర లేదు. చూడాలైతే ఇదే ఓం నమః అయితే చెప్పారు, ఆ పేపర్ పెట్టుకున్నాను. ఒకసారి ఫోన్ వస్తుంది, ఒకసారి ఉండండి, మళ్ళీ చేస్తా. అలాగే పర్వాలేదు. హలో హలో, ఎవరండి? మేడం మీరండి? సుధ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. అదే మీరు మరి ప్రోగ్రామ్ రావడానికి అడ్వాన్స్ ఇస్తాను. ఇంకా మీరు అలాగా చేసి చూస్తాను. వివరాలు వస్తే ఒకసారి సాంగ్ తీసుకొని మేడం కంపల్సరీ కావచ్చు. మీకేమైనా కావాలంటే పంపిస్తాను. నేను ఫ్లాట్కి రెగ్యులర్ రావచ్చు అందరినీ. అలాగే ఓకే, అది మాట్లాడదాం. ఓకే ఓకే. అదే అదే వచ్చింది ఇప్పుడు. ఎంగేజ్ సౌండ్ వచ్చింది, మీ ఫోన్ వచ్చింది. నాకు ఫోన్ చేశారు మీ వాళ్ళకి ఆంధ్రాలు కాదు, స్కూల్లో పెట్టండి అన్నారు. అందరినీ తీసుకురండి అన్నారు. నేను ఒకటి చెప్పాను, ఆమె స్కూల్లో పెట్టాను. రెండోది ఏంటంటే మా టీచర్స్ అందరిలో ఒక 3-4 అపార్ట్మెంట్ తీసుకురండి, ఆరావిగా ఉన్నారు, గుణప్రవేశం ఉన్నారంటే. తర్వాత మిగతా అందరూ ఊరెళ్ళిపోయినట్టు మేము ఇద్దరం మాత్రం వస్తాము, మీకు ఆదివారం వస్తామండి అనేసి జ్ఞానం గారు ఎవరు చెప్పారండి. చాలా ఎందుకంటే లేదంటే ఏమీ చెప్పలేదండి, మీకు అని చెప్పారన్న. నాకు ఏమీ చెప్పలేదండి, నేనైతే మాకు కంప్లైంట్ మాట్లాడలేదు. ఇవాళ మధ్య లేదండి అంటే అంతే కదండి మాట్లాడండి ఫ్రీగా అది చెప్పేసి చాలా మొదలు చెప్తున్నారండి. ఆ చివరి పార్క్ వెనక ఒక కాకినాడలో ఒక ఆయన
నిన్ననే వచ్చే ఇవాళ వచ్చాను మీకు ఫోన్ చేస్తే రేపు చెప్పేది 11 దాకా చెప్పాను. ఇంకా ఇప్పుడు ఏమో రేట్ అడగలేదు కానీ అక్కడ రమ్మనమని చెప్పి ఇన్వైట్ చేసింది అది. అదేనా వెహికల్ కావాలా మీరు వచ్చేస్తారా అని అడిగింది. మాస్టర్ తీసుకురమ్మన్నారు. ఏమన్నారు? నేను చెప్తానండి కనుక్కున్నా అవ్వగానే అన్నాను. అంటే వెహికల్ కావాలని మీరు మాస్టర్ వచ్చేస్తారు మీరు. మనం చూడడానికి వెళ్ళినప్పుడు వెళ్తున్నట్టు అమ్మాయి కానీ కొనుక్కోవడానికి మళ్ళీ